సదర్ అనగానే ముఖ్యంగా హైదరాబాద్ గుర్తొస్తుంది. హైదరాబాద్ లో గత కొన్ని సంవత్సరాలుగా స్వప్న యాదవ్ శివరాంపల్లి నుంచి స్వప్న యాదవ్ ఇక్కడ నారాయణగూడ సదర్ కి స్వప్న యాదవ్ తీసుకొచ్చే దున్నపోతులు ఊరేగింపు కానీ సదర్ సమ్మేళనం చాలా గ్రాండ్ గా జరుగుతుంది. మనతో పాటు స్వప్న యాదవ్ ఉంది, మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ముందుగా అందరికీ సదర్ మరియు దివాళీ శుభాకాంక్షలు. ఇలాగే ఎల్లప్పుడూ నాకు సదర్ తీస్తున్నా కాబట్టి మహిళగా మీరందరూ సపోర్ట్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికైతే వచ్చారు, అందరు సేఫ్గా ఉండాలి. అండ్ ప్రతి ఒక్క ఆడపిల్లకి సపోర్ట్ చేస్తూ అందరినీ, ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ని ముందుకు తెస్తూ ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకురావాలి. ఎవ్వరు ఆడ మొగ అని ఏ తేడా లేకుండా ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా ముందుకు సాగాలి. కులభేదాలు ఏది లేకుండా కలిసి కట్టుగా ఈ సదర్ పండుగ చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే మన రాష్ట్ర పండుగగానే డిక్లేర్ అయితే అయిపోయింది. సో ఇంకెందుకు లేట్ చేస్తున్నారు? మీరు కూడా ఎవరైనా ముందుకు రావాలనుకుంటుంటే తప్పకుండా నా తరపున సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్క ఆడపిల్లకి మెయిన్ నా ఆశ ఏంటి అంటే ప్రతి ఒక్కరు ముందుకు రారు. నేను వచ్చిన నాలాగానే ఎంతో మంది ఇళ్లలోనే కూర్చుంటారు, వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఇలా కొనసాగాలని, ముందుకు ఎదగాలని, ఆడపిల్లలకు కూడా ఒక స్థాయి ఉందని నిలబడాలన్నమాట. సో ప్రతి ఒక్కరు తనకి సపోర్ట్ చేయండి. మీరు ఎప్పటి నుంచి తీస్తున్నారు అమ్మాయి సదర్? ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినారు మీరు? నాది మ్యాక్స్ ఒక 7 years అవుతుంది. 2021 నుంచి నేను స్టార్ట్ చేసిన. మెయిన్ నేను ఇయర్ ఇలాగే ముందుకు సాగాలని, మీ ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎప్పుడు బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుంటారు సదర్ రోజు? బ్లాక్ ఎప్పుడు వేయలేదు, ఆగమన్కి నేను బ్లాక్ వేసిన. ప్రతి ఇయర్ నాది ఒక న్యూ కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఆడపిల్ల ఇట్లా ఉండాలి అని ప్రతి ఒక్కరి డ్రెస్ గురించి జడ్జి చేస్తారు. మనం ప్రతి ఒక్కటి ఏదైనా మనం స్టైల్ చేసి ఇతరులకి యూజ్ అయ్యేలాగా చూపించాలి, కానీ ఏదొకటి కించపరిచేలాగా కాదు. ప్రతి ఒక్కరు ఇలాగే డ్రెస్సింగ్ సెన్స్ అయినా ఏదైనా ఏది చూసినా కానీ ఆడపిల్ల అనగానే చిన్న చూపు అనేది ఉంటుంది. ఆడపిల్లకి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి. ఏ ఆడపిల్ల అయినా సరే ముందుకు రావాలి, కలిసి కట్టుగా పోరాడుతాం, ఏమైనా సరే చూసుకుందాము. ఎందుకంటే ఆడపిల్ల అనగానే చిన్న చూపు అస్సలు ఉండొద్దు. చూపించినా కదా నేను చిన్న వయసులోనే ఇంత స్థాయికి వచ్చినందుకు మీ అందరి సపోర్ట్ వల్ల, మీ ఆశీస్సులు నాకు ఎప్పటికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎప్పటి నుంచి ఎంత ఖర్చు అవుతామా మీకు? ఈసారి ఎంత ఖర్చు అవుతుంది? ఇక ఖర్చు చెప్పలేము, తట్టుకునే స్తోమత నాకుంది. ఈవెన్ ఫండ్స్ వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి, అవి వస్తున్నాయి అని చాలా టాక్స్. ఫండ్స్ ఎవరు ఇచ్చిరో నా ముందరికి రావాలి. ఫండ్స్ మాత్రం 1 రూపీ నేను మా ఇంట్లో మా డాడీ దగ్గరనే 1 రూపీ తీసుకొని నా కష్టం ఏందో నా కష్టంతో నా సదర్ తీసి చూపిస్తున్నా. ఎందుకంటే ప్రతి ఒక్క ఆడపిల్ల ఏమైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అని నిరూపించాలని చెప్పి నేను ముందుకైతే జాగిన. అండ్ కావాలని ట్రెండ్ కోసం నేను ట్రెండ్ ఫాలో అవుతలేను, నన్ను చూసి నలుగురు ఫాలో అవ్వాలని చెప్పి నేను చిన్నప్పటి నుంచి, నేను ఒక 6-7 years ఉన్నప్పటి నుంచి నేను సదర్ అయితే తీస్తుంటా అనమాట. అంటే మా డాడీ తీస్తాడు, నేను పోతెక్కి చిన్నప్పటి నుంచి ఆడుతుంటా. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో ఏమనుకుంటున్నారంటే ఈరోజు నిన్న మొన్న వచ్చింది, ఫేమ్లో వచ్చేసింది, అది మాత్రం చాలా తప్పు. ఒక ఆడపిల్లని జడ్జ్ చేసే ముందు వెనకాల ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎట్లా ముందుకు వచ్చింది అవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకొని ఒక ఆడపిల్లని జడ్జ్ చేయాలి. నోటికి వచ్చిన మాటలని అని ఒక ఆడపిల్లని హింసించొద్దు. ఇదొక్క నా రిక్వెస్ట్, నా ఒక్క విన్నపం అన్నమాట. ప్రతి ఒక్క ఆడపిల్లకి ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ యాదవులలో నువ్వే ఒక అమ్మాయి స్టార్ట్ చేసినావు, మీ చుట్టాలందరూ ఏమంటారు అసలు? యాక్చువల్గా నేను ఎవ్వరి గురించి పట్టించుకోనన్నా. మెయిన్ నా కన్న తండ్రులు, నా ఫ్యామిలీ, నా అన్నదమ్ముల సపోర్ట్ మెచ్చుకోవడం. నా అన్నలకు తెలుసు, నా ఫ్యామిలీకి తెలుసు నేను ఎలాంటి దాన్ని అండ్ ఎలా ముందుకొచ్చినా, ఎలా కష్టపడుతున్నా. నేను ఇయర్ అంతా కష్టపడి నేను మేకప్ ఆర్టిస్ట్ తోటి వర్క్ చేస్తా, హెయిర్ స్టైలిస్ట్, శారీ డ్రేపింగ్ అనమాట. చాలా మందికి తెలియదు నేను చాలా ప్రొఫెషనల్ వర్కర్ని. ముందుకు ఇలా కనిపిస్తానేమో కానీ నేను ఎంత సెన్సిటివ్ ఆర్ నేను ఎంత నిజాయితీగా ఉంటానో, నాతో కలిసి కట్టుగా నడుస్తే అందరికి అర్థమవుతుంది. ఇంకొకటి నాతో ఉన్న వాళ్ళకి నేనేంటో తెలుస్తుంది. ఈ మాటలు ఆ మాటలు కాదు, ఒక
వ్యక్తితోటి నడుస్తుంటే ఆ వ్యక్తి గురించి తెలుస్తుంది. నోటికి వచ్చిన మాటలు చాలా అంటారు. నేను ఈ చెవు నుంచి ఇడిచిపెడతా, ఏది కూడా మనసులో పెట్టుకోవద్దు. అండ్ కలిసికట్టుగా పోరాడదాం. ఇలాంటి ఆడపిల్లలు నాలాగా ఎంతో మంది లోపలనే ఉన్నారు, వాళ్ళు కూడా బయటికి రావాలి. మా కల్వకుంట్ల కవితక్క గారు రియల్గా నన్ను ఎంతో అప్రిషియేట్ చేశారు. తను నేను సెకండ్ టైం మీట్ అన్నమాట, ఫస్ట్ టైం జస్ట్ సెకండ్. ఇప్పుడు వస్తుందన్న, షెడ్యూల్ ఉంది మన దగ్గరకే, షాలిమార్ ఫంక్షన్ హాల్ అని చెప్పి అనౌన్స్ చేసేసినాం. ఇక్కడికి విఐపీస్ వస్తున్నారు. మెయిన్ మన కవితక్క, రాహుల్ సిప్లిగంజ్, మళ్ళా మన పజ్జన్న, తినమన్న, మన రామేశ్వర్ అన్న గారు ప్రతి ఒక్కరికి ఇక్కడ వస్తున్నారనమాట. వాళ్ళందరి సపోర్టు నాకు ఏం ఫండ్ ఏం లేదు, వాళ్ళొక సపోర్ట్ ఇస్తున్నా అని ముందుంటే చాలు, అంతే. నేను 1 రూపీ కూడా ఏ ఒక్కరి దగ్గర తీసుకోలేదు ఇప్పటి వరకు. చాలా మంది అంటున్నారంటే నేను ఫండ్ తీసుకొని చేస్తా అని. ఎవరు ఇచ్చినారో ఒక్కసారి నాకు ప్రూఫ్ కావాలి. అండ్ ప్రూఫ్ ఉంటే మనం ఏదన్నా మాట్లాడగలుగుతాం. నేను మా అన్నదమ్ములు నాకు ఇంత సపోర్ట్ ఉంటే కూడా నేను ఏ ఒక్కరి దగ్గర నేను 1 రూపీ తీసుకోను. నా అన్నదమ్ములకు తెలుసు అనమాట, నా ఫ్యామిలీకి తెలుసు. నేను ఎవరిని కష్టపెట్టాను, నాతో అయినంత నేను చేస్తూనే ముందుకు వెళ్తుంటా. ఇలా మరెన్నో సదర్లు ముందుకు తీసుకురావాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.